ఆరోగ్యం బాగోకపోతే మనకి ఇంక ఏమీ లేనట్టేనండి. మనకి ఎంత డబ్బున్నా, లేకపోతే ఎన్ని సౌకర్యాలున్నా ఏమీ ఉపయోగం లేదు. మెయిన్ ఆరోగ్యం. ముఖ్యంగా లేడీస్. లేడీస్ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి. టైమ్ టు టైమ్ తినాలి. ఇవన్నీ నేను చెప్తున్నానంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాననమాట. హెల్త్ బాగోకపోతే ఎవ్వరు చెయ్యరండి. ఎవ్వరు చూడరు. మన పని మనమే చేసుకోవాలి. మన పని మనకు తప్పదు. మనం మన బాధ్యత కూడా కదా! మన పిల్లల్ని, హస్బెండ్‌ని చూసుకోవడం. కానీ ముందు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పెట్టేస్తాము. వాళ్ళకి టైమ్ టు టైమ్ పెడతాం. అందరికీ పెడతాం. కానీ మనం టైమ్ టు టైమ్ తినము. అలాగే తర్వాత తిందాంలే అలా అనుకుంటూ ఉంటాము. కానీ టైమ్ టు టైమ్ ఖచ్చితంగా మనం తినాలి. హెల్తీగా ఉండాలి. అప్పుడే మనం ఇంట్లో వాళ్ళందరిని చూసుకోగలుగుతాం. ఒక్కసారి హెల్త్ పాడైపోయిందంటే మన చుట్టూ ఒక ఈగ కూడా వాలదండి. ఎవ్వరు చూడరు. ఒక ఆడపిల్లకి పెళ్ళికి ముందు తల్లి, పెళ్ళయ్యాక కూడా తల్లి ఆలోచిస్తది ఆడపిల్ల గురించి. ఇంకెవ్వరు ఆలోచించరు. అంత జెన్యూన్‌గా ఎవ్వరు ఆలోచించరనమాట. మనకి పెళ్ళవ్వనంత వరకు తెలీదు. పెళ్ళయిన తర్వాత తెలుస్తుంది. నా వీడియోస్ చాలామంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా చూస్తున్నారనమాట. వాళ్ళకి చెప్తున్నాను, అమ్మాయిలు మీరు చూస్తూ ఉంటే గనక ఇప్పటి నుంచే బాగా తిని స్ట్రాంగ్‌గా ఉండండి. హెల్తీ ఫుడ్ తినండి. ఎప్పుడు హెల్తీ ఫుడ్ తింటూనే ఉండాలి. హెల్తీగా ఉండాలి. మన ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం. మనం ఎవరికీ భారంగా ఉండక్కర్లొద్దు. ఇదైతే నేను బాగా గట్టిగా చెప్తున్నాను. ముఖ్యంగా ఇది లేడీస్‌కి, ఎవరైనా సరే జెంట్స్ అయినా ఎవరైనా ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు. కానీ ముఖ్యంగా లేడీస్ అనమాట. ఎందుకంటే ఇంట్లో జెంట్స్‌కి బాగోకపోయినా లేడీస్ ఒక కన్న తల్లిలానే చూసుకుంటారు. గానీ తనకి బాగోకపోతే వాళ్ళకి టైం ఉండదు. అలాగని చూడరని కాదు, టైం ఉండదు. మనం చూసినట్టయితే వాళ్ళు చూడలేరు. సో, అందరూ కూడా హెల్తీగా తిని హెల్తీగా ఉండండి. అలాగే ఇంకా ఇంట్లో పనులు తప్పవు. ఏమి తప్పవు. ఇంకా ఈరోజైతే కాకరకాయలు ఉడకబెట్టేసాను కదా! అవి వాటర్ పిండేసి ఇంకా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసి వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి వేపేసి దాన్ని కూడా మిక్సీ పెట్టి ఆ పొడి వేసేసి అందులో కాకరకాయలు వేసేయడమే. తర్వాత రసం తాలింపు పెట్టేసాననమాట. ఈ విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.